మార్క్స్ తక్కువ వస్తున్నాయని ట్యూషన్ లో వేశాం, అయినా సరే చదవట్లేదంట. సిగ్గనిపించట్లేదా నీకు? హాల్లో టీవీ సౌండ్ డిస్టర్బ్ అవుతుందని డిస్సే పీకేశాను, అయినా మార్కులు తక్కువ వచ్చాయి. సిగ్గనిపించట్లేదా నీకు? బుద్ధి పెరుగుతుందని ఇంట్లో ఉన్న బాదం అంతా తినేసావు, అయినా మార్క్స్ తక్కువ వచ్చాయి. సిగ్గనిపించట్లేదా నీకు? స్కూల్లో కాంపిటీషన్, ఎగ్జిబిషన్, యాక్టివిటీస్, ఈ యాక్టివిటీస్, పేపరు, పెన్ను, బుక్కు, రబ్బరు, కలరు, ఇంకు అడిగినవన్నీ ఇప్పించాను, అయినా కానీ మార్కులు తక్కువ వచ్చాయంటే సిగ్గనిపించట్లేదా నీకు? సిగ్గు గురించి మీరిద్దరు మాట్లాడకూడదు. ట్యూషన్ ఫీజు 500 అయితే నాన్న దగ్గర 800 తీసుకుంటావు. అప్పుడు నీకు సిగ్గు అనిపించలేదా అమ్మా? అమ్మ టీవీ సీరియల్స్ చూస్తూ పని చేయడం లేదని టీవీ కనెక్షన్ తీసేసి నా కోసం తీసేసావని చెప్పావు. అప్పుడు నీకు సిగ్గు అనిపించలేదా నాన్న? పేరెంట్స్ మీటింగ్ కి కంపల్సరీ రావాలని తెలుసు కూడా ఆరోగ్యం బాలేదని చెప్పి నాటకాలు ఆడుతూ పడుకున్నావు కదమ్మా. ఆ రోజు నీకు సిగ్గు అనిపించలేదా? నాకు ట్యూషన్ కి లేట్ అవుతుందని తెలుసు కూడా పక్కింటి ఆంటీ అడగగానే పరిగెత్తుకుంటే వెళ్ళి దింపేసి వచ్చావు కదా. అప్పుడు నీకు సిగ్గు అనిపించలేదా నాన్న? నేను వెళ్ళి బండి తుడుచుకోవాలి. నాకు బట్టలు ఉతికేది ఉంది. ఏంటిద్దరు వెళ్ళిపోతున్నారు? ప్రోగ్రెస్ కార్డులో సైన్ చేసి వెళ్ళండి. అలాగే తీసుకెళ్తే నాకు సిగ్గు